రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల కొరత లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విత్తనాల కొరతపై రైతులెవరూ ఆందోళన చెందొద్దన్నారు. నకిలీ విత్తనాల విషయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు తుమ్మల. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విత్తనాల షాపులపై సోదాలు చేశారు వ్యవసాయ శాఖ అధికారులు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై కఠినంగా ఉండాలని ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వానాకాలం సీజన్పై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా విత్తనాల కొరత రావద్దని ఆదేశించారు. విత్తనాల కొరత అంటూ తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దన్నారు మంత్రి తుమ్మల. మరోవైపు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. వరంగల్ జిల్లాలో విత్తనాలపై కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్. సీడ్ షాపులపై వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిపి మెరుపు దాడులు చేశారు. షాపుల్లో సోదాలు నిర్వహించి పత్తి విత్తనాలు, ఎరువుల నాణ్యతపై రికార్డులను పరిశీలించారు కలెక్టర్. నకిలీ విత్తనాలు, ఇన్వాయిస్ లేకుండా సీడ్ అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య. కొన్ని అవుట్లెట్స్ కూడా విజిట్ చేశాము. మన గవర్నమెంట్ అవుట్లెట్స్, ప్రైవేట్ అవుట్లెట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. దీంట్లో పర్టికులర్గా ఢైచా ఎంత క్వాంటిటీ వచ్చింది, ఎంతవరకు ఫోర్కాస్ట్ ఉంటుంది సీజన్కి, ఎంత కన్జ్యూమ్షన్ అయింది, ఎంతవరకు సెకండ్ లాట్లో వస్తుంది అని కూడా రివ్యూ చేశాము. కర్కాల్ డివిజన్ వరకు చూస్తే ఆల్మోస్ట్ 3200 క్వింటాల్స్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఇంకా 700 క్వింటాల్స్ కూడా వస్తున్నాయని మాకు జేడీ అగ్రికల్చర్ తెలియజేశారు. విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు వరంగల్ వ్యవసాయ శాఖ అధికారి రవీందర్. నకిలీ విత్తనాలు, ఎరువుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విత్తనాలు కొన్నాక ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని స్పష్టం చేశారు రవీందర్. విలేజ్లో హన్మకొండ జిల్లాకు వస్తే మనము 225 విలేజెస్ అండ్ హ్యాబిటేషన్స్లో మనం అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రోగ్రాంలో భాగంగా మనము రైతులకు ఖచ్చితంగా లూజ్ సీడ్ కొనొద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓన్లీ లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర మాత్రమే సీడ్ కొనాలి అని చెప్పడం జరిగింది. మూడో విషయంగా మనము సీడ్ కొన్నప్పుడు కంపల్సరీగా బిల్ని ఇన్సిస్ట్ చేసి బిల్ తీసుకోమని చెప్పాము. ప్రభుత్వ ఆదేశాలతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎరువులు, విత్తన షాపులను సీఐ కృష్ణ, అగ్రికల్చర్ ఆఫీసర్ అలివేని తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు అధికారులు. ఎట్టి పరిస్థితులలో కూడా మన అధికృత డీలర్లు కానీ, బయట కానీ, ట్రెస్పాసర్స్ కానీ, ఎవ్వరు కానీ, సామాన్య రైతులు కానీ అక్కడిక్కడి నుంచి తీసుకొచ్చి హెచ్డి కాటన్ అన్నది తీసుకురాకూడదు. అది నిషేధించబడ్డది. అది గిట్ట ఒకవేళ ఎవరైనా అమ్మితే డైరెక్ట్ పీడీఆర్స్ అన్నది చట్టరీత్యా చేయబడుతుంది. కాబట్టి లాట్ నంబర్తో సహా, వివరాలతో సహా నమోదు చేయబడ్డ ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటినే కొనుక్కోవాలని రైతులను కూడా కోరుకుంటున్నాము. మెదక్ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న వరి విత్తనాల తయారీ పరిశ్రమను సీజ్ చేశారు అధికారులు. మూసాయిపేటలో తనిఖీలు చేసి ఓ గోదాంలో 260 బస్తాల వరి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ. ఇది ఆల్మోస్ట్ జూన్ 20th వరకు కూడా వెళ్తుంది. సో వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. సో అది వర్షాలు చూసుకొని వాళ్ళు తీసుకెళ్తారు. సో అలాగే డిమాండ్ ఉంటుంది. సో రైట్ నో మనం చూస్తే అక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళ స్టాక్ రిజిస్టర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏం కదా అన్నీ మనం చూడడం జరిగింది. నేను ఏడీఏ గారు, ఎంఏఓ గారు, ఆల్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్. ఆదిలాబాద్లో పత్తి రైతులు ఆందోళన చేశారు. విత్తనాల కోసం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. షాపుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టి సీడ్ను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు రైతులు. వ్యాపారులే కొరత సృష్టించి విత్తనాలను మహారాష్ట్ర రైతులకు బ్లాక్లో అమ్ముతున్నారన్నారు. సీడ్ను పక్కదారి పట్టిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులు.